ఈరోజు నేను రాసిన కవిత ఎవరికి వారే యమునా తీరే. మనిషి ఉన్నంత వరకే మంచైనా చెడైనా గుర్తుండేది ఒక తరం వరకే, వారి కుటుంబం వరకే. కుర్చీల్లో కూర్చున్నవారు మంచాలకే పరిమితమై ఆ తర్వాత గోడలకే పరిమితమై ఫోటోల్లో వేలాడతారు. మంచితనం ఉంటే తల్లిదండ్రులుగా జ్ఞాపకం, మరింత మంచివాళ్ళైతే తాతలుగా, అమ్మమ్మలుగా, జన్మదినమని, పుణ్యతిథి అని కొద్ది కాలం సాగదీస్తారు గుర్తులకు. ఆ తర్వాత ఎవరికి వారే యమునా తీరే. ఓ యాంత్రిక యుగం, ఇక్కడ ఎవరికీ సమయం లేదు. బంధాలన్నీ బలా దూరమయ్యాయి. ఆస్తులుంటే సేల్ డీడ్లలో, డబ్బులుంటే బ్యాంకు ఖాతాల్లో, వాహనాలుంటే ఆర్సీ పత్రాల్లో, మనుషులుగా కాక డాక్యుమెంట్లుగా మిగిలిపోతున్నాం. ఆ తర్వాత ఎవరికి వారే యమునా తీరే. కలల పట్ల ప్రేమ ఉంటే అక్షరాల్లో నిక్షిప్తమై పాఠకుల గుండె చేరుతాయి. దృశ్యాలై బంధితమైతే కొంతకాలం నిలుస్తాయి. అయితే చిరకాలం నిలిపేవి మంచి ఆలోచనలు, మంచి పనులే. తరతరాలకు ఉపయోగపడే చెరువులు, గుళ్ళు, రహదారులు, ఆసుపత్రులు, వీటిని వాడే ప్రజలు వాటిని నిర్మించిన వారి పేరే గుర్తుపెట్టుకోరు. ఆ తర్వాత ఎవరికి వారే యమునా తీరే. రాజ్యాలు, రాజులు, సామ్రాజ్యాలు ఇవన్నీ చరిత్ర పుటల్లోనే బతుకుతున్నాయి. విగ్రహాలై నిలిచిన, వీధుల పేర్లై నిలిచిన, విమానాశ్రయాలై కనిపించిన, వాటితో బంధం కలిగిన భావాలే శూన్యమైపోతున్నాయి. ఇవన్నీ ఒకే మాట చెబుతున్నాయి, ఏది శాశ్వతం కాదు. ఆ తర్వాత ఎవరికి వారే యమునా తీరే. కాబట్టి మనమంతా అతిథులమై ఈ భూమిపై ఉన్నంత కాలం మన బాధ్యతను నిబద్ధతగా నిర్వర్తించాలి. మన జీవితం ఇసుక రేణువంతా చిన్నదని గ్రహించి ప్రతి క్షణం పరమార్థంగా బ్రతికితే జీవితం ప్రశాంతంగా మారుతుంది. అవునన్నా కాదన్నా ఇది యథార్థం. ఎవరికి వారే యమునా తీరే. ధన్యవాదాలు.